మయన్మార్లో సంభవించిన భూకంప విధ్వంసం మరొక ముందే నేపాల్లో 2 సార్లు భూమి కంపించింది. అయితే అక్కడ స్వల్ప భూకంపాలు సంభవించాయి. అవి రిక్టర్ స్కేల్ పై 5.5, 5.2 తీవ్రతగా నమోదయ్యాయి. ఇక జాజర్కోట జిల్లాలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:07 5.2 తీవ్రతతో మొదటి భూకంపం నమోదైంది. ఆ తర్వాత రాత్రి 8:10 5.5 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిందని జాతీయ భూకంప పర్యవేక్షణ కేంద్రం తెలిపింది. కాఠ్మండుకు పశ్చిమాన దాదాపు 525 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజర్కోట జిల్లాలోని పానిక్ ప్రాంతంలో 2 భూకంపాలు కేంద్రం ఉంది. ఇక పశ్చిమ నేపాల్లోని సుర్ఖేట్, డైలేక్, కాలికోట్లతో సహా పొరుగు జిల్లాలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంపాల తీవ్రత ఉన్నప్పటికీ ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. ఈ భూకంపాల ప్రభావం ఉత్తర భారత్ ను ఇవి తాకినట్లుగా తెలిసింది. ఇక ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో పలుచోట్ల ప్రకంపనలు వచ్చినట్లుగా సమాచారం. ఇలా ఉండగా పాపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.9గా నమోదయ్యింది. పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్ లోని కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. దీంతో అమెరికా సునామీ హెచ్చరికలు జారీ చేసి విత్డ్రా చేసుకుంది. ఇటీవల మయన్మార్, థాయిలాండ్లలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఒక్క మయన్మార్లోనే 3,000 మందికి పైగా చనిపోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. పలు దేశాలు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.